కరీంనగర్లోని ఓ మున్సిపల్ అధికారిని ఇంట్లో బంగారం చోరీ వివాదాస్పదమైంది. తమ ఇంట్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికురాలు బంగారం చోరీ చేసింది అంటూ సదరు అధికారిని టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. కాగా సదరు మహిళా కార్మికురాలిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ సోషల్ మీడియాలో ప్రచారమైంది. ఇది అవాస్తవం అంటూ పోలీసులు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. అయితే పోయిన బంగారం అధికారిని కారులో లభించడం కొసమెరుపు. పసుపు సీసాల పోయి పడ్డది. సీసాల పడతలేదు. పెద్ద డబ్బా చూసి పెద్ద డబ్బాలో పోతాను అనుకొని సగం ఇంత అడబెట్టిన. లేదమ్మా నువ్వు పసుపు గొంచబోతానని అడబెట్టినవు. నేను గొంటబోను మేడం, సచ్చినాడు ముఖానికి కూడా పసుపు దొరకదు మాకు, నేను దారుణం చేయించుకున్నా, నేను గొంటబోను మేడం అని దండం పెట్టిన. దండం పెడితే తిట్టింది, గలీజు ముచ్చట్లు తిట్టింది. తిట్టిన కానీ కూడా పట్టించుకోక సపడకనే మళ్ళీ తెల్లారి పోలేదు. సరిగా పోలే, అనంత తిట్టిందని పోలేదు. మళ్ళీ తెల్లారి నేను పోయినాక నువ్వు ఎందుకు రాలేదమ్మా? మేడం నాకు శాతగాక రాలేదు అని నేను అన్నా. ఇవాళ కూడా నైట్ జ్వరం వచ్చింది, బాగా జ్వరం వచ్చిన కానీ కూడా ఇంటికి జమాన్ని తోలి ఎక్కించుకొచ్చి బట్టలు విండేసిన గోళ్ళని తోమి ఆడ పెట్టినాక ఇళ్ళని పిలిపించారాక నాకు తెలియదు. సారు లక్ష్మి పోదావు రమ్మన్న వాళ్ళు పోతాం మేడం అనుకో, ఎటు పోతామమ్మా నిలబడ అని పోలీసు సార్ అన్నాడు. ఏంది సార్ నన్ను ఎందుకు బాధిస్తారు అని అంటే, లేదమ్మా నువ్వు గోల్డ్ ఎత్తుకపో. అబ్బా సార్ నేను ఎత్తుకపోలేదు, అవసరం దగ్గర పెట్టిన్నాను అంటే, నువ్వు పెట్టేంది అవసరం పేరు ఎట్లా చెప్పాలి? నేను ఎత్తుకపోలేదు సార్ అన్న కానీ కూడా అదేమో కొట్టి మీదికి తీసుకుపోయి మళ్ళీ సార్ అట ఆయన పేరు. నాకు అక్కడ ఎన్నో దొంగతనాలు చేసిరట, బంగారం దొంగతనాలు. వాళ్ళని గంత దూరం పోయి తీసుకెళ్తాడు. దాన్ని కాలు అని నేను తీయలేదు సార్ అన్న కానీ కూడా పచ్చిపోతూ కొడతాను సార్. పొద్దున 9 గంటల నుంచి 2 దాకా మధ్యాహ్నం మాకు 2 గంటల వరకు మనిషిని తీసుకొచ్చిన విషయం కూడా చెప్పలేదు సార్. 2 గంటలకు మాకు విషయం చెప్పిన తర్వాత బయటకు వచ్చి చూసేదానికి మనిషికి ఇంత టార్చర్ పెట్టు సార్. ఇంట్లో ఆమెను మా అమ్మ రాశి ఏమో తిట్టినట్టు సార్. ఆ మంట మనసులో పెట్టుకొని దొంగతనం కేసు అక్కడ నేను లేను. నాకు 20 ఏళ్ళకు బాబు పుట్టిండని, నాకు వీక పుట్టిండని నా అందుకు మా అమ్మని తోలినందుకు లేని నిన్న మా అమ్మ మీద వేసి ఇప్పుడు బంగారం ఇవ్వను సార్. నేను చేసుకొని బతికేటోళ్ళము 3 లక్షలు పెట్టి ఎక్కడ తీసుకొస్తాను సార్. మమ్మల్ని చంపు సార్. ఇప్పుడు మా అమ్మ మీద మా అన్నయ్య పిల్లలు అంటే మా అన్నయ్య పిల్లలు మానసికంగా ఇబ్బంది కూడా మా నాన్నని చదువుకుంటా బతుకుతాను సార్. నా అందుకు నా పని చేస్తే కూడా మా అమ్మ ఖర్చులకు వెళ్తున్నది. శ్రీనివాస్ బాళ్ళ నైట్ 5:30 నుంచి రాత్రి 12 దాకా పని చేస్తాను సార్. అయినా కూడా దొంగతనం చేసిన అవసరం మాకు ఏముంది సార్? ఇట్లా తీసుకొచ్చి పని చేసుకునే మనిషికి ఇంత ఘోరం చేస్తే మేము ఎట్లా బతుకులు సార్? ఇప్పుడు 3 లక్షల బంగారం తెచ్చేయమంటారు సార్. మాకు సాగు తప్ప బతుకులేదు సార్. ఒప్పుకోమ్మని కొడతారు సార్. మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇస్తాం సార్. మేడం వాళ్ళ ఇంట్లోకి పని రోడ్డు మీద ఊడ్చేటోళ్ళను ఇళ్ళల్లో పనికి పంపించి ఇంత టార్చర్ పెడతారు సార్. పోకపోతే నౌకర్లకి తీసి ఇస్తాం, మీరు సస్పెండ్ చేస్తాను బెదిరిస్తారు సార్. ఏం చేయమంటారు సార్? మేము చేసి బతికేటోళ్ళకి దొంగతనం కేసు పెడితే మేము ఏం నుంచి తెచ్చిస్తాం సార్? బతుకు మాకు న్యాయం జరుగుతుంది సార్. ఇప్పుడు ఒప్పుకోమని ఏ నుంచి తీసుకొస్తాం.